చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. చంద్రబాబు బస చేస్తున్న కుప్పం ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వినతులు ఇచ్చేందుకు వచ్చిన వారందరికీ సీఎం చంద్రబాబు భరోసా కల్పించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, నాలుగవసారిగా చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో 2 రోజుల పర్యటనకు ఆయన కుప్పానికి చేరుకోవడం జరిగింది. నిన్నటి రోజున ఆయన మొదటి రోజు పర్యటన ముగించుకుని ఈవేళ ఆర్ఎండ్బి అతిథి గృహంలో ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించేటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద చేపట్టినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా నుంచి కావచ్చు, అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా నుంచి కావచ్చు భారీ సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు చంద్రబాబు నాయుడు వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా అందరి నుంచి కూడా వినతి పత్రాలు సవినయంగా స్వీకరిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా నుంచి సామాన్య ప్రజలతో పాటు వికలాంగులు కూడా ఇక్కడికి చేరుకుని ఆయనకు వినతి పత్రాలు సమర్పిస్తూ తమ సమస్యలను విన్నవించుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసము వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అనేది కొనసాగుతుంది. గతంలో అనేక సందర్భాల్లో కూడా మనము ఆయన ప్రతిపక్ష హోదాలో కావచ్చు, ముఖ్యమంత్రి హోదాలో కావచ్చు అనేక సందర్భాల్లో కుప్పానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆయన ప్రతి పర్యటన సందర్భంగా కూడా ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి అందుకు అనుగుణంగా అధికారుల ద్వారా ఆ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈవేళ 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన సొంత నియోజకవర్గానికి చేరుకున్న సందర్భంగా ఇక్కడ ప్రజలు కూడా భారీ సంఖ్యలో వచ్చి ఆయనకు సమస్యలను మొరపెట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. వైసీపీ గవర్నమెంట్ లో పెద్దరెడ్డి రెడ్డప్ప ఎంపీ భరత్ ఎమ్మెల్సీ భరత్ లోకల్ లీడర్లు మన శ్రీనివాసులు మనోహర్ మాది 9 ఎకరాల 3 సెంట్లు భూమిని కబ్జా చేసినారు. మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఏ బ్యాండ్లో కూడా చెప్పినాం, వీళ్ళకి ఓటేస్తే మొత్తం రాష్ట్రంలో ఉండే రైతుల భూములంతా దోచేసి వాళ్ళ పేర్లలో చేసుకుంటామని. దానికి సంబంధించిన దావులు దొడ్లు లేదు, ఏమీ లేదు. మా భూముల్లో మమ్మల్ని పోనీకుండా చూడండి జేసీపీలు పెట్టి ఎట్లా చేసేసినారు చూడండి. మాకు ఇల్లు లేదు సార్, కొత్త ఇల్లు వాళ్ళకి 30 ఇల్లు పైన ఉంది. ఆడనో ఒక జాగాలు ఇస్తే మేము బతుకుతాం సార్. వానకాలం వచ్చేసా, వానకాలం వస్తే చిన్న పిల్లలు తీసుకొని అంగడి పరిగెత్తాల, లేదంటే స్కూల్లో పండుకోవాలా సార్. మా బతుకట్లు అయిపోయా. దాని దగ్గరే సార్ దగ్గర వచ్చి ఇప్పుడు ఇల్లు కావాలని అడిగి ఉంటాం సార్. పరిస్థితులు కూడా మనం చూస్తాం. ఆయన మాత్రము అందరి దగ్గర, ప్రతి వ్యక్తి దగ్గర ఆయన కలిసేందుకు వచ్చేటువంటి ప్రతి పౌరుని దగ్గర కూడా అర్జీలను స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఆ స్వీకరించిన తర్వాత ఆ సమస్యను ఏ అధికారికి ద్వారా అయితే సమస్య పరిష్కారం అవుతుందో ఆ అధికారులు కూడా అక్కడ ఆయన సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనము చూస్తున్నాం. ఎవరైతే ప్రజలు వినతి పత్రాలు ఇచ్చేందుకు ఇక్కడికి క్యూ లైన్లో వచ్చారో ఆ క్యూ లైన్ల వద్దకే నేరుగా చంద్రబాబు నాయుడు వెళ్ళి వారి ద్వారా అర్జీలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనము చూస్తున్నాము. ప్రతి అర్జీదారుని దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వినతి పత్రాలు స్వీకరిస్తూ వారి సమస్యలకు సవినయంగా సమాధానాలు చెప్పి ఆ సమస్య పరిష్కారానికి మార్గాలను కూడా అధికారుల ద్వారా వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తూ ఆ సమస్యలు పరిష్కరించాలన్న ఒక ఆదేశాలు కూడా సంబంధిత శాఖల అధికారులకు చంద్రబాబు నాయుడు సూచిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనము చూస్తున్నాము. సమస్యల పరిష్కారం కోసం వచ్చినటువంటి ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కూడా ఆయన వినతులు స్వీకరించి ఆ సమస్యల పరిష్కారానికి మార్గాలు కూడా సూచిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఆయన అంటే కుప్పం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి హోదాలో ప్రజా సమస్యలను కూడా పరిష్కరించేందుకు తగినటువంటి చర్యలు కూడా సూచిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ప్రతి వ్యక్తి దగ్గర నుంచి కూడా ఆయన సవినయంగా వినతి పత్రాలు స్వీకరించు సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గాలను కూడా ఆయన సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఆయన ఈ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించినటువంటి పరిస్థితి ఇక్కడ ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద ఈవేళ చోటు చేసుకుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఈవెన్ ఆంధ్రజ్యోతి.